పల్నాడులో హత్య రాజకీయాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయటకు రాలేరు. పల్నాడులో నరహంతకులను అణగదొక్కి తీరుతా. ఏ ఒక్కరిని వదిలిపెట్టబోను. తీవ్రవాదులు, ముఠానాయకులు, మత విద్వేష శక్తులను అణిచివేసిన చరిత్ర టీడీపీకి ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దు అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ తప్పదని తెలిపారు. శనివారం పల్నాడు జిల్లా దాచుపల్లిలో జరిగిన రా కదలి రా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎక్కడ చూసినా ఆడబిడ్డలు రాణి రుద్రమదేవిల యుద్ధానికి సై అంటున్నారని వ్యాఖ్యానించారు. దాన్ని వదిలిపెట్టాడు. అది వస్తుంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 75 టీఎంసీ నీళ్లు వచ్చేటివి. ఆ నీళ్లు వచ్చుంటే ఈరోజు మీకు కరువు ఉండేదా అని అడుగుతున్నా. తాగడానికి నీళ్లు కొడుతున్నా అని అడుగుతున్నా. నీ ట్రాక్టర్ కింద మమ్మల్ని దొక్కించేవాడు అని అడుగుతున్నా. అందుకే దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీది. ఇక్కడే మాచర్ల వెల్దుర్తి మండలం వరికిపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు. వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్యని జై జగన్ నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు, జై తెలుగుదేశాన్ని మొత్తం కూడా ప్రాజెక్టు పెట్టారు. అదే ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఇదే ప్రభుత్వం చేత నగరికల్లో ప్రాజెక్టు పెట్టేస్తున్నారు. అలాగే 500 కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి నిలిచే జలజీవన్ మిషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కేంద్ర విద్యాలయాలు ఏ పార్లమెంట్ గానే ఒకటో ఉంటాయి. అటువంటిది ఈ పార్లమెంట్ కి 4 తీసుకోవడం జరిగింది. ఒకటి మాచర్లో కూడా 6 ప్రాంతాలు మాచర్లో కూడా కేంద్ర విద్యాలయాలు తీసుకోవడం జరిగింది. అలాగే రైతులు చాలా మంది వచ్చారు, నన్ను అడిగారు, అయ్యా మార్కెటింగ్ యార్డ్లో డబ్బులు లేవు, ఏదైతే పొలాలకు వెళ్ళాలో దానికి కాలం లేవని చెప్పి అనడం జరిగింది. మార్కెటింగ్ యార్డ్లో డబ్బులు లేక వదిలేండి, మీరు మేము కలిసి చేద్దామని చెప్పి 400 కిలోమీటర్ల రోడ్లు, పొలాలకు వెళ్ళే దారులు 400 కిలోమీటర్ల రోడ్లు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కోరేటప్పుడు ఈ పల్నాడుకి సంబంధించి స్థాయిలో టీడీపీ కేడర్ మొత్తం కదిలించినట్టున్నారు. రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం కార్యకర్తలుగా కృషి చేస్తామంటూ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు తెలియజేస్తున్నారు.